నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో మనము తిప్పతీగ గురించి మాట్లాడుకుందాం. తిప్పతీగను మనకు ఈ ఇంగ్లీష్‌లో లేదంటే లాటిన్‌లో మనకు టీనోస్పెరా కార్డిఫోలియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్నే మనము గిలోయ అని, గుడూచి అని ఇట్లా వివిధ పేర్లతో పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తిప్పతీగను జనరల్‌గా ఈ కషాయం ఏదైతే స్టెమ్ పౌడర్ ఉంటుందో, ఆ పౌడర్‌ని 3-6 గ్రామ్స్ పౌడర్‌ని కషాయంలాగా కాచుకొని తీసుకోవడం అనేది ఇది జనరల్ డోస్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, కొంతమంది అంటే కొన్ని ఎక్స్‌ట్రాక్ట్ ఫామ్‌లో గానివ్వండి, లేదా క్యాప్సూల్ ఫామ్‌లో తీసుకున్నప్పుడు 250 ఎంజీ గానివ్వండి, 500 ఎంజీ ఇట్లా వివిధ డోసుల్లో ఈ తిప్పతీగను మనం తీసుకోవచ్చు. ఇది జ్వరము, డయాబెటిస్, జాండిస్, ఆస్తమా, ఇంకా కాఫ్, కోల్డ్ లాంటి ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్‌లో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో, పైల్స్‌లో ఇంకా ఒక ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దీన్నే మనకు ఆయుర్వేదంలో రసాయనంగా ఈ గుడూచిని చెప్పడం జరిగింది. సో, ఇది జ్వరాన్ని తగ్గించడమే గాకుండా శరీరంలో, బాడీలో వేడిని తగ్గిస్తుంది. మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ళకు సంబంధించిన వివిధ వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది. మన ఐ సైట్‌ని ఇంప్రూవ్ జేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇందులో మనకు కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ చూసుకున్నట్టయితే ఈ టీనోస్పోరిన్, బెరిబెరిన్, కోలిన్ అని, గ్లైకోసైడ్స్ అని ఇట్లా చాలా రకాలుగా దీంట్లో కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. దీనికి యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. యాంటీబయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ తిప్పతీగను 68 హెచ్ఐవి పేషెంట్స్ మీద ఎప్పుడైతే ఈ తిప్పతీగ పౌడర్‌ని ఇవ్వడం జరిగిందో ఎక్స్‌ట్రాక్ట్ ఫామ్‌లో వాళ్ళకు హెచ్ఐవి సింప్టమ్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్ అయినట్టు మనకు రీసెర్చ్‌లో చెప్పడం జరిగింది. ఇంకా ఫీవర్ ఎవరైతే ర్యాట్స్ మీద చేసినటువంటి ఎక్స్‌పెరిమెంట్‌లో ఆ ర్యాట్స్‌కి ఫీవర్ ఇండ్యూస్ చేసినప్పుడు ఈ యొక్క తిప్పతీగని ఇవ్వడం ద్వారా వాటికి ఫీవర్ అనేది తగ్గినట్టు కూడా మనకు ఈ యొక్క ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా, రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనము తిప్పతీగను డిఫరెంట్ డిసీజెస్‌లో హోమ్ రెమెడీగా ఎలా వాడాలో తెలుసుకుందాం. మొదటగా జనరల్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వాడాలి అనుకునే వాళ్ళు 2 టీ స్పూన్స్ పౌడర్‌ని 1 టీ స్పూన్ హనీతో కలుపుకొని మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా ఒక 40 డేస్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ అనేది చాలా మటుకు పెరుగుతూ ఉంటుంది. సో, ఈ తిప్పతీగ పౌడర్‌ని 2 టీ స్పూన్స్ ఒక 1 కప్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని కషాయంలాగా కాచుకొని, ఆ 1 కప్ ఆఫ్ వాటర్ హాఫ్ కప్ అయ్యేదాకా మరిగించి, దాన్ని ఇట్లా 20 రోజులు లేదా 30 రోజుల వరకు తీసుకుంటూ ఉన్నా గూడా జనరల్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ తిప్పతీగ పౌడర్‌ని కషాయంలాగా తీసుకుంటున్నప్పుడు, ఈ వాతకు సంబంధించిన డిజార్డర్స్‌లో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఈ స్పాండిలైటిస్ లాంటి డిసీజెస్‌లో. సో, ఎక్కడైతే బాడీ పెయిన్స్, మైల్డ్ ఫీవర్‌తో ఉంటారో వాళ్ళందరిలో గూడా ఈ కషాయం అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ తిప్పతీగ పౌడర్‌ని జాగరి లేదా బెల్లంతో కలుపుకొని తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ అనేది బాగా రిలీవ్ అవుతుంది. షుగర్ క్యాండీని బెల్లం ప్లేస్‌లో షుగర్ క్యాండీని కలుపుకొని ఈ యొక్క తిప్పతీగ పౌడర్‌ని తీసుకుంటూ ఉంటే అయితే ముఖ్యంగా ఈ పిత్త డిజార్డర్స్ అంటే శరీరంలో ఎవరికైతే వేడి ఎక్కువగా ఉంటుందో గ్యాస్ట్రైటిట్ సమస్య లాంటివి, నోటి పూత ఎక్కువగా రావడము, ఈ లివర్‌కి సంబంధించిన డిసీజెస్, స్కిన్ డిసీజెస్ వీళ్ళందరిలో గూడా ఈ షుగర్ క్యాండీతో తీసుకోవడం వల్ల వీటన్నిటిని గూడా మనము తగ్గుముఖం పట్టించేలాగా చేయొచ్చు. కాస్టర్ ఆయిల్‌తో కలుపుకొని తీసుకోవడం వల్ల అంటే 3-6 గ్రామ్స్ పౌడర్‌ని కాస్టర్ ఆయిల్ మిక్స్ చేసుకొని తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఈ గౌట్ సంబంధించిన ఆర్థరైటిస్‌లో బాగా పనిచేస్తూ ఉంటుంది. సో, ఎవరికైతే మామూలుగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటారో వాళ్ళు మాత్రం జింజర్ పౌడర్‌ని సమపాళ్ళుగా మిక్స్ చేసుకొని అంటే అది 3 గ్రామ్స్ తీసుకున్నప్పుడు జింజర్ పౌడర్ గూడా 3 గ్రామ్స్ సమపాళ్ళుగా మనకు గిలోయ పౌడర్ మరియు జింజర్ పౌడర్‌ని కలుపుకొని తీసుకుంటూ ఉంటే గనక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో పెయిన్, ఇంకా ఇన్‌ఫ్లమేషన్ ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ గూడా తగ్గుతాయి. ఎవరికైతే ఈ సీజనల్ ఎఫెక్ట్ ఉండి సీజనల్‌గా వచ్చేటువంటి అలెర్జీస్ కానివ్వండి, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వీళ్ళలో ఈ యొక్క గిలోయ పౌడర్‌ని 1 స్పూన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఈ రెండిటిని హనీతో ఎవ్రీ డే ట్వైస్ అంటే మార్నింగ్, ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ గనక తీసుకుంటూ ఉంటే ఇట్లా ఒక 15 డేస్ తీసుకుంటే గనక వాళ్ళకి తప్పకుండా ఈ సీజనల్ ఎలర్జీస్, కాఫ్, కోల్డ్ లాంటివి, ఈ సీజనల్‌గా వచ్చేటువంటి స్నీజింగ్ లాంటివి ఇవన్నీ గూడా ఈ యొక్క గిలోయ పౌడర్ అనేది తగ్గిస్తుంటుంది.
సో, ఇట్లా గిలోయో పౌడర్‌ని డిఫరెంట్ డిసీజెస్‌లో ఇలా వాడుకోవచ్చు. ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు కూడా గిలోయో పౌడర్‌ని రెగ్యులర్‌గా 3-6 గ్రామ్స్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళకుండేటువంటి ఇబ్బంది ఏందంటే ఆల్రెడీ వాళ్ళు కొంత మెడిసిన్ మీద ఉంటారు డయాబెటిస్ వాళ్ళు. ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ, ఆయుర్వేదిక్ ఆర్ హోమియో మెడిసిన్స్ ఆల్రెడీ డయాబెటిస్‌కి వేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ గిలోయో పౌడర్ తీసుకుంటే హైపోగ్లైసెమిక్ ఎఫెక్ట్ అయిపోయి గిడ్డినెస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒక డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం వీళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో ఈ పౌడర్‌ని తీసుకోవాలి. మిగిలిన వాళ్ళు హోమ్ రెమెడీగా వాడుకున్న ఏ ఇబ్బంది ఉండదు. ఈ తిప్పతీగ పౌడర్‌ని మీరు మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి త్రూ పోస్ట్ ద్వారా మీరు తెప్పించుకొని వాడొచ్చు. మేము స్పెషల్‌గా ఇది డైరెక్ట్‌గా ఫార్మ్ నుంచి తెప్పించుకొని ఈ యొక్క స్టెమ్ పౌడర్‌ని తయారు చేయడం అనేది జరుగుతుంది. మీరు గనక మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ తిప్పతీగ గురించిన డౌట్స్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పక మా వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. థాంక్ యూ.